భారతదేశ చరిత్రలో ప్రజాస్వామ్య చరిత్రలో మనం చూసినట్టయితే ఆనాడు స్వతంత్రోద్యమానికి ఏ విధంగానైతే పోరాటం జరిగి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామో అనంతరం ప్రజాస్వామ్య కూనీ జరిగిన టైంలో అన్నగారిని అప్రజాస్వామికంగా పదవీచ్యుతుడిని చేయించడం జరిగింది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్న ఎన్టీ రామారావు గారు పోరాటం చేసి బెబ్బులి పులిలా తిరగబడి దేశంలో రాజకీయ పక్షాలన్నింటినీ ఏకం చేసి ప్రజాస్వామ్య పరిరక్షించిన ఉద్యమం 32 రోజులు జరిగింది. ఆ 32 రోజుల చరిత్రని 1984లో ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు జరిగినటువంటి మహోద్యమాన్ని ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం సజీవ చరిత్ర అనే బుక్ని ఇటీవలనే నారా చంద్రబాబు నాయుడు గారు, మన ప్రియతమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, అలానే మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు విజయవాడలో ఆవిష్కరించడం జరిగింది. దాని యొక్క ఆడియో ప్రతిని టీజర్ ఈరోజు మా అన్న ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ సలహాదారు మిత్రులు రామకృష్ణ బాబు గారిని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం అత్యంత స్ఫూర్తిదాయకం, చారిత్రాత్మకం. నాదెండ్లతో కాంగ్రెస్ కుమ్మక్కు, ఎన్టీఆర్ పై కుట్ర. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రామ్లాల్ చే ఎన్టీఆర్ ప్రభుత్వం బర్తరఫ్. స్వాతంత్ర్య దినోత్సవం రోజే ప్రజాస్వామ్యం ఖూనీ. ప్రభుత్వాన్ని కొనసాగించే బలం తనకు అసెంబ్లీలో ఉందని ఎన్టీఆర్ చెప్పినా ఖాతరు చెయ్యని గవర్నర్ రామ్లాల్. కాంగ్రెస్ కుట్రపై జనం క్రోధాగ్ని. విద్రోహంపై సమరశంఖం పూరించిన ఎన్టీఆర్. గవర్నర్ రామ్లాల్ రాజీనామా. ఎన్టీఆర్కి మద్దతుగా ఏకమైన కాంగ్రెసేతర ప్రతిపక్షాలు. రాష్ట్ర వ్యాప్తంగా భగ్గుమన్న ప్రజా ఉద్యమం. రాష్ట్రపతి ముందు ఎమ్మెల్యేల పరేడ్. ప్రజాభిమానం ముందు ఓడిన కేంద్రం మరియు నాదెండ్ల. ప్రజాస్వామ్య విజయం. తిరిగి ముఖ్యమంత్రి పీఠంపై అన్న ఎన్టీఆర్. ఇలాంటి ఎన్నో ఉత్కంఠభరితమైన సంఘటనలతో మీ ముందుకు రానుంది టిడి జనార్దన్, విక్రమ్ పూలా రచించిన 1984 ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర ఆడియో బుక్.